హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. బాగుంటారు. ఆహ్, ఈరోజు అంటే నేను హైదరాబాద్‌లో ఒక ఇన్సిడెంట్ చూశాను. అదేంటంటే ఒక బైక్ మీద వెళ్తున్న చిన్న వాళ్ళ ఫ్యామిలీ తీసుకెళ్తున్నారు. సో, నేను ఆ వీడియో చూడలేక అసలు న్యూస్‌లో ఒక చిన్న చూసి ఆహ్, అది చదివితే నాకు మనసంతా పాడైపోయింది. సో, ఆ వీడియో కూడా చూడాలనిపించలేదు. సో, దాంట్లో తప్పెవరిది, ఒప్పెవరిది అనుకుంటే అది మనం జడ్జ్ చేయడం చాలా ఈజీనే. కానీ పోయిన ప్రాణాన్ని మనం తిరిగి తీసుకురాలేం కాబట్టి, సో, అలా జరగకుండా మనం ఎలా ఉండొచ్చు అనేది నాకు కొంచెం అనిపించింది. అది ఎలా అంటే ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు మన మన బైక్ మీద వెళ్తున్నప్పుడు మన వెనక ఎవరైనా కూర్చున్నా, మన పిల్లలు ముందు కూర్చున్నా, మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు మాక్సిమం మనం అందరూ లెఫ్ట్‌లోనే వెళ్దాం. లెఫ్ట్‌లోనే వెళ్తేనే సేఫ్. ఎందుకంటే హెవీ వెహికల్స్ అన్నీ రైట్ సైడ్ వెళ్ళిపోతుంటాయి. వాళ్ళు చాలా ఫాస్ట్ వెళ్తుంటారు, కార్స్ వెళ్తుంటాయి. వాళ్ళు ఎవరో మనల్ని ఇంకా హార్న్ కొడుతుంటారు, మనం పక్కకి వెళ్ళాలి, వాడికి ఇరిటేషన్ వస్తుంది, వాడు ఇంకా హార్న్ కొడతాడు, మనకి ఏదన్నా ఇక్కడ మనం కొంచెం కోపడితే వాడు ఆగుతాడు, మళ్ళీ ఆగి గొడవ ఇవన్నీ ఎందుకు. సో లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే మనం మనం రోడ్ ఎలాగ బాగానే ఉంటుంది, కొంచెం స్లోగా వెళ్తాం. సో లెఫ్ట్ సైడ్లోనే మనం ట్రావెల్ చేస్తూ మనం సేఫ్గా మనం వెళ్తే బాగుంటుందేమో అని అనిపించింది నాకైతే. ఎందుకంటే వాళ్ళ లారీ డ్రైవర్స్ కానీ, బస్సు డ్రైవర్స్ కానీ, ఎవరైనా కానీ వాళ్ళు ఏంటంటే హెవీ వెహికల్స్ అవి బ్రేక్ వేసినా ఆగుతాయా అంటే అది చెప్పడం కష్టం. ఆగుతాయి కానీ అది ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత ఆగితే మనకు లాభం ఏంటి? ఇప్పుడు చిన్న బైక్ అయితే స్కిడ్ అయి పడిపోయాడు అనుకోవచ్చు, అది పెద్ద వెహికల్ అయితే మన ప్రాణాలు పోతాయి. నేను ఆ బేబీని చూసాక నాకు చాలా బాధేసింది. సో ఎందుకంటే మనం చిన్న చిన్న పొరపాట్ల వల్ల లైఫ్ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంటారు, ఎంత బాధపడి ఉంటారు, ఆ బేబీ ఎంత నరకం అనిపించుంటాడు. అది కొంచెం మనం ఆలోచించి అది జరిగిపోద్దా జరగదా అనేది చెప్పను, అది మనం మాట్లాడుకోకూడదు. ఈ క్షణమే నీది. సో నువ్వు చేయాల్సిన కర్తవ్యం ఏంటంటే నువ్వు లెఫ్ట్ సైడే ఉండు మ్యాక్స్. లెఫ్ట్ సైడ్ వెళ్ళినప్పుడు ఎవడైనా వచ్చి మళ్ళీ అది ఇది చేశారా అంటే అది మన తప్ప అంటే అది దైవదేనం. మనం కరెక్ట్గా ఉన్నాం, దేవుడు వచ్చి అది ప్రాప్తం అనుకోవాలి దాన్ని. సో నువ్వు రైట్ సైడ్ ఉంటే వాళ్ళు ఇంకా ఓవర్ ల్యాప్స్ కొడుతూనే ఉంటారు, వాళ్ళు మనం ఏం చేయలేం. లెఫ్ట్లో వెళ్ళు, అది నీ ధర్మం. నీ ధర్మం ఏంటంటే లెఫ్ట్లో వెళ్ళు. నిన్ను మనకి ఏదైనా అయితే లెఫ్ట్లో అది మన కర్మఫలం అనుకుందాం. రైట్స్ వెళ్ళినప్పుడు మాత్రం నాకు తెలిసి అది మన చేతులారా చేసుకున్న ప్రాప్తమే అని నా ఫీలింగ్. మరి కింద కామెంట్లో చెప్పండి. నాకైతే చాలా బాధేసింది ఆ వీడియో చూసి. ఇలాంటివి చాలా చూశాను, బట్ ఏంటంటే అప్పుడు చెప్పినా జరుగుతున్నాయి. మనం ఏం చెప్పినా కూడా ఎవరైనా వింటారా వినరా అనేది సెకండరీ. బట్ మన సోషల్లో మనం సోషల్గా తిరుగుతున్నాం కాబట్టి మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, మనం ఏమైనా చెప్తే వింటారా అది సెకండరీ. మన ధర్మం ఏంటంటే యాజ్ ఒక మనిషిగా మనందరూ ట్రావెల్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో జర్నీ, బైక్లు అయితే లెఫ్ట్లో వెళ్ళిపోదాం, కార్స్ కానీ బస్సెస్ కానీ ఇవైతే రైట్లో వెళ్ళిపోతుంటాయి, మనం అటు అవి ట్రావెల్ చేస్తుంటాయి. ఆ ట్రావెల్లోకి అటు లైన్స్లోకి మీరు వెళ్ళొద్దు దయచేసి. ఇది నా రిక్వెస్ట్. మీరందరూ ఎందుకంటే ఉంటాయి టెన్షన్స్ ఉంటాయి, ఫాస్ట్గా వెళ్ళాలని ఇదిగా వెళ్ళాలని, కానీ మీరందరూ అటు రైట్లోకి వెళ్లకుండా మ్యాక్స్ లెఫ్ట్లోనే. కొంచెం స్లో అవుతుంది, ఏముంది టైం, ఒక అరగంట లేట్ అవుద్దండి, ఒక అరగంట లేట్ అవుద్ది. ఒక గంట ముందు బయలుదేరండి, లెఫ్ట్లో స్లోగా వెళ్ళండి. అంతేగాని తొందరగా టైంకి అదే టైంకి బయలుదేరి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, ఫాస్ట్గా ఇచ్చేసేయాలని మాత్రం ఎప్పుడు అనుకోద్దండి దయచేసి. ఎందుకంటే ఒక ప్రాణం పోతే తిరిగి రాదు. ఆ ప్రాణం పోయిన విలువ ఆ ఫ్యామిలీకి మాత్రమే తెలుస్తుంది. మనం చెప్పడం చాలా ఈజీ, ఏదైనా అయిన తర్వాత దాని పర్యవసానం ఆ ఫ్యామిలీ ఎంత అనిపిస్తున్నారో మనకు తెలియదు. సో అలా మనం ఎవరి కుటుంబాల్లో రాకూడదని, అలా జరగకూడదని మీరందరూ కొంచెం ఒకసారి ఆలోచించి ఏదైనా ఒక ట్రావెల్ చేస్తున్నప్పుడు కొంచెం అవేర్నెస్తో ఉంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు కూడా మీ అభిప్రాయాలు ఉంటే కింద కామెంట్ చేయొచ్చు. నేను మాట్లాడిన తప్ప రైట్ అనేది. కొంతమందికి అనొచ్చు, భయ్యా నీకేం తెలుసు, మేము టైంకి వెళ్ళాలి అది ఇది. సో ఆ కొంచెం 10 నిమిషాలు ఆ టైంకి వెళ్ళాలి అనే దానికంటే ప్రాణం పోతుంది ఇక్కడ. ఇవన్నీ కొంచెం క్యాలిక్యులేట్ చేసుకుని, ఉన్నది చిన్న జీవితం,
చాలా జాగ్రత్తగా, కొంచెం సేఫ్గా మన రూల్స్ మనం పాటిస్తూ, మన ధర్మం మనం నిర్వర్తిస్తూ, సో ఇవన్నీ లైఫ్ని లీడ్ చేద్దాం, హ్యాపీగా ఉందాం. బీ వేర్, బీ కేర్ఫుల్, అందరూ జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అందరూ బాగుండాలి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ థ్యాంక్ యూ.